జగ్గంపేటలో అప్పలరాజు అనే అతను రైతు పాపం 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఎంత చేసినా వ్యవసాయంలో కలిసి రాకపోవడం, అప్పులు పెరిగిపోవడం, ఆదాయం లేకపోవడం మనస్తాపం చెందాడు. ఇంత కష్టపడి పండిస్తున్నాను, దానికి గిట్టుబాటు ధర రావట్లేదు, నష్టం వస్తుంది, అప్పులు పెరిగిపోతున్నాయని చెప్పి తాగొచ్చట. తాగొస్తే భార్యను అతని తండ్రి తిట్టారట. ఏంటి తాగుడు ఏంటి, నీకు తాగడం ఏంటి, ఇట్లాంటి పనులు ఏంటి అని. అతను మనస్తాపం చెంది పురుగుల మందు తాగేసి చచ్చిపోయాడు పాపం. అతనికి కొడుకు కూతురు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, భార్య ఉంది. అవన్నీ అతనికి తెలియలేదు. కానీ నేను అప్పుల పాలు అవుతున్నాను, అప్పులు తీర్చలేను, ఆదాయం చూస్తే లేదు, వ్యవసాయం చేస్తుంటే అప్పులు తప్ప ఏదేం మిగలట్లేదు, రాబడలేదు, పిల్లల్ని చదివించుకోవాలి, నేను ఎలా పైకి వస్తాను అనే మనస్తాపంతో తాగి వచ్చాడు. తాగితే తండ్రి భార్య తిట్టేసరికి మనస్తాపం చెంది చనిపోవడం జరిగింది. ప్లీజ్ అండి, చనిపోతే పరిష్కారం దొరకదు. అప్పులు తీసుకున్న వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, ఇట్లా ఉంది పరిస్థితి, నీకు ఇంకోటి ఏదైనా చేసి దాన్ని అక్కడితో స్టాప్ చేసి ఇంకటి ఏదైనా చేయొచ్చేమో ఆలోచించుకోండి. బోల్డు ఉద్యోగాలు ఉన్నాయి, బోల్డు పరిశ్రమలు ఉన్నాయి, మంచిగా ఉద్యోగంలో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నీతిగా ఉన్నంతకాలం బ్రహ్మాండంగా బతకచ్చండి ఎక్కడున్నా. తెలుసా, నీతి ధైర్యం ఉంటే మీరు ఎక్కడున్నా ₹1,00,000 జీతం ఇచ్చి కూడా పెట్టుకునే మనుషులు ఉన్నారు. నమ్మకస్తులు కావాలి ఈ రోజుల్లో. ఆ నమ్మకం లేని వాళ్ళే బోల్డు మంది ఉన్నారు. అలాంటిది మీలాగా కష్టపడి రైతు అంటే ఎదుటివాడిని మోసం చేయని మనిషి అంట నేనైతే. రైతన్నవాడు ఎవరిని మోసం చేయడం నేను అసలు ఎక్కడా చూడలే ప్రపంచంలో ఇంతవరకు. కష్టంతో పండించడం, చక్కగా కడుపు నిండా అన్నం పెట్టడం ఎదుటివాడికి తప్ప, తను కష్టపడటమే తప్ప ఎదుటివాడిని కష్టపెట్టాలి అనుకోకపోవడమే రైతు అంట నేను. కల్మషం లేని మనిషి ప్రపంచంలో ఉన్నారు అంటే అది రైతు ఒక్కడే అంట నేను. మీరందరూ ఏమంటారు? ఇలాంటి కష్టం ఏ రైతుకి రావద్దు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏదైనా ఇట్లాంటి యూట్యూబుల్లో అలాంటివి వీడియోలు చేసి ఎవరికన్నా పనికి కావాలంటే మా లాంటి వాళ్ళు ఉన్నాం, మేము ఇలా కష్టపడ్డాం, ఇలా ఫలితం ఉండట్లేదు, మమ్మల్ని ఏదైనా పనికి పెట్టుకోవాలంటే ఈ నెంబర్కి మీరు ఫోన్లు చేయొచ్చు అని చెప్పి ఒక వీడియో తీసి పెట్టారంటే బోల్డు మంది మిమ్మల్ని పనిలో పెట్టుకుంటారు. చక్కగా దర్జాగా వాళ్ళే వచ్చి కారు వేసుకొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. అర్థమైందా? చావు ఎప్పుడు పరిష్కారం కాదు. ఓకేనా?